వైకానస ఆగమశాస్త్ర పండితులు హనుమంతాచార్యులకు ఉగాది పురస్కారం. దేవాదాయ శాఖ ఉగాది వేడుకల్లో అవార్డుకి వన్నె తెచ్చిన హనుమంతాచార్యులు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కాకినాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో వైకానస ఆగమశాస్త్ర వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యులు ఉగాది పురస్కారాన్ని పొందారు. పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన హనుమంతాచార్యులు వైకానస మహాముని ఆశీస్సులతో వైకానస ఆగమశాస్త్ర పండితుడిగా, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులుగా, సామాజికవేత్తగా సమాజానికి ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. హనుమంతాచార్యులు అందిస్తున్న సేవలకు గాను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు, కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లిబాబు సమక్షంలో ఉగాది పురస్కార వేడుకగా హనుమంతాచార్యులకు ఉగాది పురస్కారాన్ని సమర్పించారు. డిప్యూటీ కలెక్టర్ అపూర్వ భరత్, జెడ్పీ సిఇఓ సత్యనారాయణ, పెదపూడి మండలం పుట్టగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఉగాది పురస్కారాన్ని అందించడం పట్ల హనుమంతాచార్యులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగాది పురస్కారం హనుమంతాచార్యులకు లభించడం పట్ల సంపరతో సహా పెదపూడి మండలంలోని పలు ప్రాంతాల ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈరోజు ఉగాది పురస్కారాన్ని నాకు ఇవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది. కాకినాడ జిల్లాలో జనార్దన స్వామి దేవాలయంలో నేను అర్చకత్వం చేస్తూ ఉన్నాను. నన్ను గుర్తించి ఈ ఉగాది పురస్కారానికి ఎంపిక చేసిన డిప్యూటీ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, దేవాదాయ శాఖ సిబ్బందికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో నా బాధ్యత ఇంకా పెరిగింది. ఇంకా దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో జరిపించాలని నిశ్చయించుకున్నాం. ఈ ఉగాది పురస్కారం అందరం చాలా సంతోషదాయకంగా ఉంది. కాకినాడ జిల్లాలో చక్కగా మారుమూల గ్రామమైన సంపర గ్రామంలో జనార్దన స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి అర్చకత్వం చేస్తూ స్వామివారి సేవలు అందిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు ఉగాది పురస్కారం అందుకోవడం, ఈ పరాభనామ సంవత్సరంలో మొదటి పురస్కారం రావడం చాలా ఆనందదాయకంగా, సంతోషదాయకంగా ఉంది. ఇందు మూలంగా దీనికి సహకరించిన అధికారులకు, అలాగే సిబ్బందికి, మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ వెంకటేశాయ, ఓం నారాయణ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం మాధవాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం గోవిందాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం ఋషికేశాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం పద్మనాభ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం ధోమోదాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం శ్రీకృష్ణాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం వాసుదేవాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం ప్రద్యుమ్నాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం ధోక్షాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం నారసింహాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం అచ్యుతాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం జనార్దనాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం ఉపేంద్రాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం హరే, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం శ్రీకృష్ణాయ, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే, ఓం శ్రీ వెంకటేశాయ, ఓం నానాయ దర్శన పూజాం సమర్పయామి. శ్రీకాంతాయ కళ్యాణ హేరే శ్రీరామ శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ. వృక్షే